మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అప్పుడే మీకు నోటిఫికేషన్స్లో మేము చేసే ప్రతి వీడియో వస్తుంది. ఇవాళ మన వీడియో ఏంటంటే అత్తాకోడలు ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు కదా, అది మనకు తెలిసిన విషయమే. కానీ ఇంకెవరన్నా మధ్యలోకి వచ్చి చిచ్చు పెడితే ఎట్లుంటుందో అదే మన వీడియో. ఇంకా కొన్ని అమ్మలక్కల ముచ్చట్లతో మన వీడియో మొదలవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఈ కాకులు ఏడబడతాడ రెట్టలేసి మునుగుతాన్నాయి. ఈ కాకుల కండ్లల్ల కాకులు పొడవా. ఏం చెప్తానవే లచ్చక్క, పనైనా అది ఇంటి పోసావా? ఇవాళ పనికి పోలేదా? ఏందో గిట వచ్చినావు? వారం సంధి పత్తేర పోతాన్నా. ఇవాళ కొంచెం రెస్ట్ దొరికింది నాకు. ఇక ఒకసేపు నీతోటి ముచ్చట పెడదా అని వచ్చిన. కూసో కూసో, ఆడ కూసో, నేను వస్తానా. గడ అంగడి కాడికి కూడా వస్తలేవు. పని తీరుతలేదా నీకు? ఏడ తీరుతాంది పని? పండ్ల మన్ను పడితే నువ్వేమో బక్క ఉంటివి, గిరగిర వేసుకుంటావు. నేనేమో దొడ్డుకు దొడ్డు ఉంటిని. నేను మెల్లమెల్లగా అపసోపాలు పడుకుంటా పని చేసుకున్నాడాయే. గట్లా అంటావేంది లచ్చక్క? నీకు కోడలే ఉండే, కోడలు చేస్తలేదా పని? దాని కోడలు తీసి కొయ్య గట్టయ్యా, ఏడ చేస్తదే పని? పని శాత కాదు, మన్ను శాత కాదు. ఏమో గట్లా అంటావేమే? రేపు పిల్ల జల్ల ఊడితే పొలానికి పోయి కొంత పని చేసుకోకపోతే ఎట్లా చేస్తుంది వాళ్ళను? ఏమో ఇవాళ రేపు పొరగాళ్ళు ఏం చేస్తాండ్రే? మేమ సంపాదించిన వస్తున్నది కదా, అది తినుకుంటా బతుకుతారు. అబ్బో ఈ ముసలోళ్ళు ఇద్దరు ఈయనే ఉన్నారు కదా, రాజు దగ్గరకు పోయేద్దామంటే ఈయనే పానసరం వల్ల కూర్చున్నారు. నన్ను చూసిండ్రంటే నా కథమేయ. ఏమే రాని గట్టేట పోతాను గీడి దాకా వచ్చి మళ్ళా వాపస్ పోతానవేమే? దీని మొక్క మంగళగోలు ఏమన్నా మర్చిపోయినావే? మళ్ళా పోతాను. అబ్బర బిడ్డో చూసిండ్రు, ఇక కథం నా మీద కథలు కథలు పుట్టిస్తారు. ఇక కొంచెం చూస్తే చాలు. ఏగ నర్సవత్త గొన్నని కందులు పెడతా అన్నది, పోతానా. నర్సవత్తిలు గటికేయానే గిటేట్ రావర్తివి. ఏందో ఆలోచించుకుంటా గిట వచ్చిన. నా మెదడు పాడగాను, మెదడు పని ఎత్తలేదు. ఎవరి గురించి ఆలోచిస్తానవే? ఏ ఊకపోసవా? ఎవరి గురించి ఆలోచిస్తా? నా మొగుడు, పిల్లలు, నా కుటుంబం, నాకే ఉన్నది తీరతలేదు. నర్సవ దగ్గర ఏ పాటి కందులు ఉన్నాయే? నీకు ఇస్తా అన్నదా? మాకైతే ఎన్నడూ ఇయ్యం లేదు. దీనికి పుక్కిటకొచ్చేది బాగానే ఉన్నదే, బాకీ మనకేడున్నది? ఏ ఊకంటే నేను పుక్కిటకి ఎందుకు అడుగుతానా? పైసలకే అడిగినా ఉన్నాయి ఇస్తా అన్నది. బజార్లో కొనుకొచ్చుకునేందుకు కొంచెం అగ్బకి వస్తాయని తెచ్చుకుంటానా. అవునే లచ్చక్క, నీ కోడలు సరితలేదా? ఏం చెప్తా అంది లోపల? ఉన్నది ఉన్నది పో, ఇద్దరు కలిసి అత్తల మీద ముచ్చట్లు పెట్టుండ్రి. ఇక నాకు ఇక్కడ పని లేదు. ఇక నీ కోడలతో ముచ్చట పెట్టడానికి వచ్చినా, నేను పోతానా. పో పో తొందర పో. రాని చూసిన ఆవే లచ్చక్క ఎట్లా రెడీ అయిందో. రెడీ అయ్యి టింగు టింగు అనుకుంటా టింగులాడి రాజుగాని దగ్గరికి పోతుంది. అవునే పోసవ్వా, నేను కూడా దాన్నే చూస్తానా. అది గంతగానం రెడీ అయ్యి వచ్చింది. మనల్ని చూసి మళ్ళా అటు తిరిగా పెడతాంది. దాని రెడీ అవుడు, దాని జబ్బాల జాకెట్ చూసినావే? మరి గదేందో నర్సవ్వ కందులు పెడతా అన్నదంటదేందే? ఏ గదంతా అట్టి ముచ్చట్లేనే. నర్సవ్వ పొలంలో కందులు ఎడగాసినాయి, అంత పట్టి ముచ్చట్లే. అది రాజుగాని కోసమే ఇటు వచ్చింది. ఇటు మొక్కే వచ్చి మనల్ని చూసి కథ వెంటనే మాట మార్చింది. గదేందే మరి? మొగుడిని ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని దాని రోగం బుట్ట. మొగుడేమో పనికోతాడు, సిగ్గులేని మొగేమో గిట్లా చేస్తాంది. ఇంకా గది నా కోడలున్నదా అని కోడలతోటి ముచ్చట పెట్టడానికి వస్తుందట్నే. నా కోడల్ని కూడా ఆయనతో నాశనం చేస్తుంది. ఏందోనే లచ్చక్క, సమాజం ఏమైతుందో ఏమో. మనం అప్పుడు ఎన్ని పనులు చేసుకుందాము, ఎట్లా చేద్దాము? పిల్లలు, అత్తలు, మామలు, మొగుడు, ఇన్ని పనులు చేసుకోవడానికే టైం ఉండకపో మనకు. ఇప్పటి వాళ్ళకు చూడు, అవ్వవ్వవ్వ ఎంత టైం ఉంటుంది. అలాగే ఇంకా టీవీలు, షికార్లు, ఫోన్లు ఎన్నున్నాయో ఇప్పుడు. ఫోన్లలో కూడా ముచ్చట పెడతాండ్రు మొగన్లతోటి. మొగముండ కొడుకులంటే గట్టే మోపైతారు కానీ ఆడి ముండల కన్నా తెలుగు ఉండాలనే కదనే. అవు కానీ ఏమో అంటివి, నీ కోడలు మంచిగా పని చేస్తలేదా? నీకు ఆసర అయితలేదా? ఏమో అంటాను. ఏం ఆసర అవుతుందే? నాకు ఇంత పని వేరుగుడే తప్పితే. ఇవాళ కూడి వేసింది, కూడు మొత్తం ఆడగొట్టింది. బియ్యం కూడా పెట్టరా దానికి? బియ్యం పెట్టింది, ఆడ ఫోన్లో లీనమ్మాయి కూర్చున్నది. ఓరి దీని పాపం బాలుగా కూడు పెట్టుడు శాతనైతే లేదా? మొత్తం మాడిపోయిన అన్నం తిన్నావు ఇక నువ్వు? అన్నం ఒకటేనా ఏ పోసవ్వా? కూర కూడా మొత్తం మాడగొట్టి మునిగింది. ఏదో ఆకలి అవుతుంది కదా, గొంత అంతా తిన్నా. అయ్యో నన్ను అడిగితే నేను అన్నింత కూర వేసిద్దు కదా లచ్చక్క. ఏమో నేను పనికి పోయి మునుగుతావు కదా అని అనుకున్నా. నిన్ను మరి నీ కోడలు గంత గోస ఉచ్చుకుంటాంది. బయటేమో అందరూ అత్తనే కోడల్ని గోస ఉచ్చుకుంటాందని కోడై కూతాంది కదనే.
ఏంది నేను దాన్ని గోసగుచ్చుకుంటానా వాయమ్మో ఏడవరంటాండ్రే ఊరంతా కూడా గుర్తాంది లచ్చక్క నువ్వట నీ కోడల్ని సతాయిస్తావట రాసి రంపాన పెడతాన్నవట ఏవతన్నదే నీతోటి దాని పేరు చెప్పు దాన్ని ఈడిసి 20 గుద్దులు గుద్దుతా నేను ఊరంతా గదే కూడా గుర్తాంది లచ్చక్క అంటే ఏవతన్నదా నా పడుతుంది నువ్వు మళ్ళీ ఎవరు చెప్తాండ్రే ఊరంతా ప్రచారమే ఊడి చెప్తాండు ఉన్నది కదా నీ కోడలు చెప్పుకుంటాంది కావచ్చు అవో ఇప్పుడు వచ్చింది కదా రాని దానికి చెప్పింది కావచ్చు నా కోడలి సంగతి దాని సంగతి చెప్తా ఆగే పోసవ్వా అలా సంగతి ఆగు నేను చూసుకుంటా అగో ఫోన్ రింగ్ అవుతుంది నీదేనా ఇంట్లో అయ్యో నాదేనే మా చిన్న ఎత్తాన్న నేను పోయి మాట్లాడత్తా కూసో జరసేపు కూసుంటా పో అగో సరితా ఏం చెప్తాను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తలేవు కొంచెం పని ఉండే పోసవ్వా ఇగో పని చేసుకునేసరికి గీయాలైంది తిన్నవా లేదా మీ అత్త నీకు అన్నం పెట్టిందా మా అత్త పెట్టుడైంది నేనే వండుకోవాలి నేనే తినాలి దగ్గర కూసో కొద్దిసేపు రోజు నువ్వే వంట చేస్తావే సరిత మీ అత్త ఏం చేస్తుంది మరి మా అత్తకి ఏడ శాతం అవుతుంది పోసవ్వా రోజు వంట నేనే చేస్తా మళ్ళీ దానికి వంకలు పెట్టదు ఇంకా ఓయ్ వాళ్ళకి ఇంత కూడా మాడింది కథ మీ ఎట్లా వేసింది అనుకుంటాను అయ్యో గమొద్దు దానికి ఏమైందే ఓ పనికి పోదు మన్ను పోదు ఇంతంత కోడలికి ఏమైనా సాయం చేస్తే ఏమవుతుంది నాకు సాయం చేయడానికి వస్తుందా ఇంకా దాని పనులు చేసుకుంటే చాలు అయ్యో మరేందే బయట అందరూ కోడై గుత్తాండ్రు సరితనేమో అత్తను రాసి రంపాలు పెడతాంది అని అంటాండ్రు ఏంది నేనే అత్తను రాసి రంపాలు పెడతానా ఉల్టా అదే నన్ను పెడతాంది గాని ఏమోనే మరి ఎవరు చెప్తాండ్రో మరి ముద్దదే చెప్పుకుంటాందో మరి ఏందో తెలియదు గాని అదట నిన్ను ఎవడో పని పాట లేనోడు ముచ్చట పెట్టుకుంటాడు కాదే సరిత నువ్వట అత్తను రాసి రంపాలు పెడతానవట కూడు కూడా పెడతలేవట బయట అందరు అనుకుంటాండ్రు నేను గదేగి ముచ్చట అడుగుదామని వచ్చిన గిడికి కూడెందుకు పెడతలేనే సూత్త కనబడతలేదే నేను ఎంత బక్కగున్నా అది ఎట్లా దొడ్డున్నది కూడు ఎవరెవరికి పెడతలేరు అర్థమైతలేదు నీకు ఏమోనే మరి బయట గట్లెందుకు అనుకుంటాండ్రు జనాలు ఇప్పటిదాకా గిన్నె కూర్చుండే కదా మా అత్త దాని సంగతి చెప్తావు ఎటు పోయిందే పోసావా ఏమో ఇప్పుడే ఎవరో ఫోన్ చేసిండ్రు చిన్నాయ అని పోయిందే లోపలికి దానికి కూడా గదే ముచ్చట చెప్తాంది కావచ్చు దీని రోగం పాడగానా ఊరంతా ప్రచారం చెప్తాను ఇంకా ఫోన్లో కూడా చెప్తాందా దాని సంగతి నేను చెప్తావు నేను పోతాననే పోసావా పోయిగా నేను మళ్ళీ అత్త రేపు పోతానా పోసావా దాని సంగతి చెప్తావు ఇళ్ళకు కొట్లాట బాగానే అయితట్టున్నది కదా రేపు ఎట్లుంటారో చూద్దాం రేపు వచ్చి అబ్బా ఇయ్యాలనైతే పత్తేరు లేకపాయే నాకైతే మస్తు టైం పాస్ అయింది ఎట్లుంది దోస్తులు మన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి